హాయ్ అందరికీ నమస్కారం. క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. ఇక విషయానికి వస్తే రేపు T20 వరల్డ్ కప్ ఫైనల్ శ్రీ నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోతోంది భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య. అయితే ఈ గ్రౌండ్లో మనకి కొన్ని చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి ఎప్పటికీ మర్చిపోలేము. అదో చేదు జ్ఞాపకం. అలాగే ఈ వరల్డ్ కప్లో కూడా సౌత్ ఆఫ్రికా చేతిలో మన వాళ్ళు ఓడిపోయారు. అఫ్ కోర్స్ కొన్ని మ్యాచ్లు గెలిచి ఉండవచ్చు, కానీ మెయిన్ మ్యాచెస్ మేజర్ లీగ్లోనే మన వాళ్ళు ఓడిపోయారు. కాబట్టి ఫైనల్ వేదిక మరో చోటుకి మారిస్తే బాగుంటుంది, లేదంటే మరో గ్రౌండ్లో పెట్టి ఉంటే బాగుండేదని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. మన ఇండియాలో గ్రౌండ్స్కు కొదవే లేదు. ప్రతి స్టేట్లో కూడా 2-3 క్రికెట్ గ్రౌండ్లు ఉన్నాయి. ముఖ్యంగా ముంబైలో వాంఖేడే స్టేడియం, మనము చాలా తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడ 2011 వన్డే వరల్డ్ కప్ ను ఇక్కడే సాధించాం. చాలా స్టేట్లలో మంచి మంచి గ్రౌండ్లు ఉన్నాయి. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం అంటే ప్రతి ఒక్క అభిమానికి స్పెషల్ అభిమానం ఉంటుంది. ఇంకా కోల్కతా ఈడెన్ గార్డెన్స్ దాదాపు 75,000 కెపాసిటీ. అక్కడ మ్యాచ్లు పెడితే అద్భుతంగా ఉంటాయి. బ్యాటింగ్ బౌలింగ్కు రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. మ్యాచ్ మాత్రం ఇంకా హైలైట్గా ఉంటుంది. లేదంటే ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానం కావచ్చు, హైదరాబాద్లోని ఉప్పల్ గ్రౌండ్ కావచ్చు, న్యూ చండీగఢ్లోని కొత్తగా కట్టిన గ్రౌండ్ కావచ్చు, లేదంటే ఒరిస్సాలో 60,000 కెపాసిటీతో ఉన్న బారాబతి స్టేడియం కావచ్చు, ఉత్తరప్రదేశ్లో లక్నోలో ఉన్న లక్నో సూపర్ గ్రౌండ్, లక్నో సూపర్ జైంట్స్ హోమ్ గ్రౌండ్ ఉంది కదా, అది కూడా దాదాపు 60,000 కెపాసిటీ. అక్కడ మ్యాచ్లు పెట్టిన హైలైట్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఓల్డ్ గ్రౌండ్స్ చాలానే ఉన్నాయి. ఒకప్పుడు ముంబైలో డివై పాటిల్ స్టేడియం 70,000 కెపాసిటీ, అద్భుతమైన పిచ్, మంచి గ్రౌండ్, పాత జ్ఞాపకాలు. కానీ ఇలాంటి చోటు మ్యాచ్లు ఎక్కడా పెట్టడం లేదు. జస్ట్ ఫైనల్స్ వచ్చిందంటే అహ్మదాబాద్లోని శ్రీ నరేంద్ర మోదీ స్టేడియం మాత్రమే ఎంచుకుంటున్నారు. ఎందుకు అసలు అర్థం కాని విషయం. మనకు చేదు జ్ఞాపకం ఉందని తెలుసు, కానీ ఈసారి కూడా ఫైనల్ అక్కడే పెట్టడం ఎందుకని అంటున్నారు మన క్రికెట్ విశ్లేషకులు. ముఖ్యంగా అభిమానులు కూడా చాలామంది కాస్త కలవరపడుతున్నారు ఫైనల్స్ అక్కడంటే. అఫ్కోర్స్ టీమిండియా సూపర్ ఫామ్లో ఉంది. ఈ టైంలో ఏ జట్టునైనా ఓడించే కెపాసిటీ మనకుంది. న్యూజిలాండ్ అయితే అసలు ఛాన్సే లేదు. న్యూజిలాండ్తో అయితే పూర్తి ఏకపక్షంగా వాళ్ళను చిత్తుగా ఓడించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయిన విషయం ఒక్కటి మినహాయిస్తే మిగతా బలమైన టీంలను కూడా ఓడించింది. వెస్టిండీస్ లాంటి హార్డ్ హిట్టర్లు ఉన్న టీంను కూడా ఈజీగా ఓడించింది టీమిండియా. ఇక సెమీఫైనల్లో హోరాహోరీగా జరిగినా సరే ఇంగ్లాండ్పై పైచేయి సాధించి ఫైనల్కు అర్హత సాధించింది. ఇలాంటి టైంలో ఫైనల్స్ గెలవడం పెద్ద విషయం కాదు. కాకపోతే కాస్త చేదు జ్ఞాపకాలు ఉన్నా అక్కడ ఎందుకని ఒక్కోసారి మనం ఎంత బలంగా ఉన్నా కొన్ని సెంటిమెంట్స్ను నమ్మాల్సి వస్తుంది. కొన్ని ఒక్కోసారి వర్కౌట్ అవుతుంటాయి కూడా. అందరికీ తెలిసిందే కదా, క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్, ఆయన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన మాత్రం బ్యాటింగ్కి వెళ్లే ముందు తన కాలికి ప్యాడ్స్, ముందుగా ఎడమ కాలికి ప్యాడ్ కట్టుకుంటారంట. అది ఆయనకు బాగా కలిసి వచ్చింది. ఇలా అది స్వీట్ మెమొరీ అయితే, లేదంటే అదొక ఆనవాయితీ అయితే ఆయనకు. ఇక్కడ మరి ఈ గ్రౌండ్లో ఎంతవరకు ఇలాంటివి ఈసారి వర్కౌట్ అవుతాయా, లేదంటే పాత జ్ఞాపకాలను చెరిపేసి భారతీయ జట్టు సరికొత్త రికార్డు నెలకొల్పుతుందా అనేది చూద్దాం.